మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ చేరువచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక శుభాభివందనములు తెలియజేసుకున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. కృపా సత్య సంపూర్ణుడ సర్వ సృష్టికి ఆధారభూతుడమైన మా కన్న తండ్రి, క్రీస్తు యేసునందు తండ్రి, మాకు మీ కుమారుని నిత్య నిబంధనగా చేసి నూతన నిబంధనలోనికి తండ్రి ఈ సృష్టి చెడిపోయిన కారణముగా, ఆదాము ద్వారా శాపగ్రస్తమైన కారణముగా తిరిగి మళ్ళీ మమ్మల్ని కూడా నూతన సృష్టిగా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు నూతన సృష్టిగా చెయ్యాలని తలంపు కలిగి అనాది కాలమునందే ఆ సంకల్పములో మమ్మల్ని ఉంచినందులకు మీకే స్తుతులు స్తోత్రములు దేవా. మీ సంకల్పము ఎంతో ఉన్నతమైనది. మనుషులెవరూ కూడా ధర్మశాస్త్రమునందు నిలిచి ఉండలేక మీ ఎదుట నిలబడలేకపోతున్నారని, క్రీస్తునందు ఉచితముగా నీతిమంతులుగా చేయాలని అనాది కాలమునందే మీరు తలంపు కలిగి కాలము పరిపూర్ణమైనప్పుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకమునకు పంపించి ఆయనే చెప్పిన మాటల ప్రకారముగా నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని మీ కుమారులు తెలియచేసిన రీతిగా తండ్రి ఆయన మార్గములో ప్రతి ఒక్కరూ ప్రయాణించాలి అని తండ్రి కోరుకున్న మీ యొక్క కోరికలను తండ్రి మేము నెరవేర్చడానికై ముందుగా పిలుచుకున్న మేము చీకటిలో నుండి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క వెలుగులోనికి వచ్చిన మేము ఆయన యొక్క గుణాతిశయములను ఈ లోకములో ప్రచురము చేయ నిమిత్తమే మమ్మల్ని రాజులైన యాజక సమూహముగా చేసి ఉన్నారని, నీతిమంతులుగా తీర్చారని, మా క్రియల వలన కాదు కేవలము మీ ఉచితమైన కృప చొప్పున క్రీస్తునందే మమ్మల్ని నీతిమంతులుగా చేశారని మీ ఎదుట నిలవబెట్టుకున్నారని, ఆ నీతిమంతుల విశ్వాస మూలముగా జీవించునని మీరు చెప్పిన వాక్యమును బట్టి మేము జీవించడానికి తండ్రి కృప చూపించి సంఘమునంతటికీ తండ్రి జ్ఞానవాక్కులను వినిపించడానికై ఇదిగో ఈ సమయంలో తండ్రి నన్ను నిలబెట్టి ఉన్నారు. నా ద్వారా తండ్రి మీ యొక్క ఆత్మ సహాయము ద్వారా మాకు అవసరమైన మాటలను అనుగ్రహించి క్రీస్తునే యేసునందు ఈ లోకమునకు ఆశీర్వాదం ఎలాంటిదో తండ్రి క్రైస్తవులే గుర్తెరగకపోతే ఈ లోకానికి ఆశీర్వాదకరంగా మేము ఉండలేము అని మీ వాక్యం సెలవిస్తున్నది. దేవా, అట్టి రీతిగా మేము ఆశీర్వదించబడ్డాము క్రీస్తునందు అని, ఆ నిబంధనలో ఉన్నాము అని మేము గుర్తెరిగితేనే అనేకులకు ఆశీర్వాదకరంగా మేము మారగలమని ఈ వాక్యం సెలవిస్తున్న రీతిగా తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ ఒక్క వాక్య పరిచర్యను జరిగించి మీరే మహిమ పొందమని, మీ యొక్క ఆత్మ సహాయాన్ని మెండుగా దయచేసి మీరే మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి ఇష్టమైన ప్రజలము మనము. పూర్వమందు మనము శాపగ్రస్తులమై ఉన్నాము. ఎలాగా అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఆ మాటలు ఉంటాయి. మనం ఎట్టి రీతిగా మనం ఉన్నాము అనేది చెబుతున్నాడు భక్తుడు. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం మనం చూస్తే కనుక, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ప్రియమైన వారలారా, ఎలా ఉన్నది పరిస్థితి అంటే లోకము యొక్క పరిస్థితిని చెబుతున్నాడు. అంటే మనం కూడా ఆ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో మన పరిస్థితి ఏమిటో దేవుడు తెలియచేస్తున్నాడు అపోస్తులుడైన పౌలు గారి ద్వారా. పత్రికను రాయిస్తూ ఈ యొక్క ఎఫెసీ సంఘానికి పత్రిక రాయిస్తూ తెలియచేస్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచించవలసినది ఏమిటి అంటే, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరూ దేవుని యొద్దకు వస్తాం. కానీ ఆ ఆశీర్వాదానికి మూలమైన క్రీస్తుని మనం పక్కన పెడుతున్నారేమో క్రైస్తవులు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆరాధించవలసిన సమయం మనకు తెలిసిన ఆ సమయానికి మనం సిద్ధపడుతూ ఉండం.
ఆరాధించడానికి దేవుడిని మనం ఏదో దేవుని యొద్ద నుండి పొందుకున్నాము అని ఆలోచన కలిగి ఉంటే దేవుణ్ణి స్తుతించడానికి, కీర్తించడానికి, లేక గణపరచడానికి, లేక ఈ వారంలో నాకు ఈ మేలు చేశాడు దేవుడు అని ఒక ఆలోచన మనం కలిగి ఉంటే దేవుని సన్నిధికి ఎంతో ఉత్సాహంగా మనం పరిగెట్టుకుంటూ వస్తాం. ఆ క్రమంలో దేవుణ్ణి ఎలాగా స్తుతించాలి, నేను ఒక పాట ద్వారా లేక ఒక పరిచర్య ద్వారా దేవుణ్ణి స్తుతించాలి అనే ఆలోచన కలిగి ఉంటాం. అసలు దేవుని ద్వారా మనం ఆశీర్వచనం మొట్టమొదటగా క్రీస్తునందు పొందామని ఆలోచన లేకపోతే కనుక మనం చేసే భక్తి అంతా కూడా ఎలాంటిది అంటే వ్యర్థమైన ఆరాధనగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ప్రియ సహోదరులారా, దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే కనుక దేవుని యొక్క ఆశీర్వచనం ఈ లోకానికి ఎలా ఉన్నది, ముందుగా మన యొద్దకు ఎలా వచ్చింది అనేది మనకి అర్థమవుతుంది. మనం ఆశీర్వదించబడాలి అని, దేవుని యొక్క ఈవులు పొందుకోవాలి అని మనం ఈ యొక్క స్థలానికి రావడం కానీ, లేక కుటుంబాలుగా కూడుకోవడం కానీ, లేక క్రీస్తుని అంగీకరించడం కానీ జరుగుతున్నది కదా. అయితే ఇప్పుడు మనం వాక్య పఠనం చేసుకున్న రీతిగా రోమీలకు మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వెళ్ళి ఒకసారి యోహాను సువార్త, క్షమించండి, యోహాను సువార్త 15వ అధ్యాయము మనం వాక్య పఠనం చేసుకున్న భాగాల్లో నుంచి మనం మాట్లాడుకుందాం. ఆ వాక్కులను మనం చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థం కాదు, కానీ అక్కడ నిలిచి మనం ఆలోచించడం వలన, పరిశుద్ధాత్మ సహాయం వలన మనకి అనేకమైన సంగతులు పరిశుద్ధాత్మ ద్వారా సత్య సంగతులు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ 15వ అధ్యాయంలో చెబుతున్న మాటలను మనం చూసుకుంటూ ముందుకు వెళదాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను కూడా తీసివేస్తాడట. మనం ఫలించాలనే యేసుక్రీస్తులో నుంచి తీసుకువచ్చింది. ఫలించాలి అంటే మనం దేని చేత అంటకట్టబడ్డామో మనకు తెలియాలి. తెలిస్తేనే మనం ఫలించగలం. అయితే ఇక్కడ ముందుకు వెళ్ళి చూద్దాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఫలించాలి అంటే మూలం ఇక్కడ చెబుతున్నాడు. ముందు మీరు పవిత్రులై ఉన్నారు అనే మాటను మనం నమ్మగలిగితేనే మనం ఫలించగలం. అసలు యేసుక్రీస్తునందు మనం ఏమై ఉన్నాము? నీతి అయి ఉన్నాం, దేవుని నీతి అయి ఉన్నాము. ఆ నీతిమంతుడైన వాడే ఫలించగలడు, ఫలాలు ఫలించగలడు. ప్రియ సహోదరులారా, లేకపోతే కనుక ఎలాంటి ఫలాలు ఫలిస్తారో అనేది ముందుకి తర్వాత చూద్దాం. ముందు ఇక్కడ ఒక మాటను చూసుకుని వెళదాం. ప్రియమైన వారు, ముందు ఏమైంది? మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇది నమ్మాలి. ముందు యేసుక్రీస్తు రక్తము ద్వారా నేను కడగబడ్డాను, నేను పవిత్రుడనయ్యాను. నా పూర్వపు స్థితి ఏమిటి? పాపములతో అపరాధములతో మరణించి ఉన్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము వలన, ఆయన్ని విశ్వసించడం వలన నేను నీతిమంతుడయ్యాను. నేను నీతిమంతుడయ్యాను అని అనుకున్నవాడే ఫలించగలడు. నీతిమంతుడిని కాదేమో అని అనుకుంటే ఏం చేస్తాడు అంటే నీతిమంతుడు అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం చూడండి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఎప్పుడు నిలిచుంటాం? యేసుక్రీస్తులో అసలు ఎప్పుడు నిలిచుంటాం? ఒక మనిషి దగ్గర, ఒక అధికారి దగ్గర మనం నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? అతనితో స్నేహం చేయాలంటే ఆయన నాకు ఇష్టడు, నేనంటే ఆయన ఇష్టపడుతున్నాడు అన్నప్పుడే ఆయనతో స్నేహం చేస్తాం. దేవుడు మనల్ని అపవిత్రులుగా ఉంచడానికి కాదు, పరిశుద్ధపరిచి ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ సత్యాన్ని గ్రహించిన మనము ఆయనలో ఉన్నామనే విశ్వాసము ద్వారా ఆయనతో జీవించగలం, ఆయనలో నిలిచి ఉండగలం. అది చెబుతున్నాడు ఇక్కడ.
పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. మనం ఎప్పుడు నిలిచి ఉంటాం? యేసుక్రీస్తులో. యేసుక్రీస్తు దగ్గర నిలబడాలనుకోండి, ఒక మనిషి వచ్చి ఏమనుకుంటాడు? చాలామందిని ఈ లోకంలో సువార్త చెప్పి సంఘానికి రమ్మన్నా, లేక దేవుని మాటలు చెబుతాం రమ్మని అన్నా, వాళ్ళు చెప్పే మాటలు ఏమిటో తెలుసా అండి? చాలామంది చెప్పే మాట, ఏమండి నేను సిగరెట్ కాలుస్తున్నానండి, జోదానికి అలవాటు పడ్డానండి, మందు తాగుతున్నానండి, వ్యసనాల్లో ఉన్నానండి, వాటన్నిటి నుంచి విడిపించుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తామనే ఆలోచనలు ఈ లోకంలో ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు గురించి తండ్రి అయిన దేవుడు రాయించిన మాట ఏమిటి అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఈ మాట నమ్మదగింది. పాపిగా ఉన్నప్పుడే సంఘమునకు నడవచ్చు. ఆ పాపి హృదయం మారాలంటే యేసుక్రీస్తు యొక్క మాటలు వినగలిగితేనే ఆ హృదయం మార్చబడుతుంది. కానీ ఎవరికి వారుగా పరిశుద్ధులైన తర్వాత సంఘానికి వెళ్ళాలనే ఆలోచన. కానీ నా మాటలు ఎప్పుడైతే వింటారో, మీరు పరిశుద్ధత పొందారు, ఎప్పుడైతే విశ్వసించారో, ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నారో, మీరు పవిత్రులయ్యారు. ఇప్పుడు ఏం చేయాలంటే నా యందు నిలిచి ఉండాలి, బహుగా ఫలిస్తారు అని చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా చూడండి, నా యందు నిలిచి యుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు అని చెబుతున్నాడు. నా యందు నిలిచి ఉండడం. నా యందు నిలిచి ఉండడం అంటే ఏమనుకుంటారంటే, యేసుక్రీస్తునందు నేను నీతిమంతుడయ్యాను, కరెక్టే, అయితే నా నీతి ఇది సరిపోదేమో దేవుని ఎదుట అని అనుకుంటూ ఇంకా నీతిమంతులు అవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది కాదు. ఇక్కడ నిలిచి ఉండడం అంటే ఏమిటో ఒక విషయాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళ. అప్పుడు 5వ వచనాన్ని చదువుకుని ముందుకు వెళదాం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఫలించాలంటే నేను పవిత్రుండని ముందు అవగాహన ఉండాలి. క్రీస్తునందు నిలిచున్నామో లేదో చూసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాము అంటే బహుగా ఫలిస్తాము, బహుగా ఫలిస్తాము. నిలిచి ఉండడం అంటే ఏమిటో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అంటే క్రీస్తులో నిలబడడం అంటే విశ్వాసంలో నిలబడడం. అంటే యేసుక్రీస్తు ద్వారా నన్ను నీతిమంతుడిగా చేశాడు దేవుడని విశ్వాసంలో నిలిచి ఉండడం. అంటే యేసుక్రీస్తునందు నిలిచి ఉండడం అంటే నన్ను యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడు? శుద్ధుడిగా చేశాడు. ఆయనలో నిలిచి ఉండడం అంటే మళ్ళీ ధర్మశాస్త్రం దగ్గరికి వెళతాం కాదు. అంటే నేను ఎలాగ నీతిమంతుడయ్యానో నాకు అర్థమైతే నేను ఎలా ఫలించాలో నాకు అర్థమవుతుంది. మనకు అందరికీ అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళు. దేవుని యొక్క ఆశీర్వచనం ఎలా పొందుకోవాలో, ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో మనకు అర్థమవుతుంది. ఈ 5వ అధ్యాయము మొట్టమొదటి వచనం చూడండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకడి. దాస్యం అనే కాడి క్రింద అన్ని మళ్ళీ పాపం అనే కాడి కిందకి మీరు వెళ్ళకండి. పాపం అనే కాడి అంటే ఏంటి? ధర్మశాస్త్రం. దాని కాడి కిందకి మీరు వెళ్ళకండి. ఎందుకంటే యేసుక్రీస్తునందు మీరు ఏమై ఉన్నారు? నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు అని చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళారు. ఒకసారి మరి ఇదే గలతీయులకు రాసిన పత్రికలో నుంచి ముందుగా అసలు ఒక మనిషి రక్షణ ఎలా పొందాడో ముందు అర్థమైతే
ఆ రక్షణను బట్టి మనం ఎలా క్రీస్తులో నిలిచి ఉండాలో, ఎలాగ ఫలించాలో మనకు అర్థమవుతుంది. అసలు మనం ఎలా రక్షణ పొంది ఉన్నామో మనం చూద్దాం ప్రియమైన వాళ్ళరా. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. మనము జన్మ వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. అంటే అన్యజనులు అందరినీ ఏమంటున్నాడు? యూదులు ఏమని ఆలోచిస్తున్నారు? అన్యజనుల్ని పాపులుగానే ఆలోచిస్తున్నారు. అది కరెక్టే. అయితే ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే, మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి, ఎలా ఎరగాలట? ముందు ధర్మశాస్త్రం వలన కాదు నేను నీతిమంతుడిని, యేసుక్రీస్తుని విశ్వసించడం వలనే మనం నీతిమంతులమని ఎంచుకోవాలి. ముందుగా అది అర్థమవ్వాలి. ముందు తీర్చబడడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. అసలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఏమవుతున్నాము అంటే దేవుని నీతిగా చేయబడుతున్నాము. అలా పవిత్రులైన వారే క్రీస్తునందు నిలిచి ఉంటేనే వాళ్ళు బహుగా ఫలించగలరు. ముందు మనకు రక్షణ అర్థం కావాలి. ఎలా రక్షించబడ్డామో, రక్షించబడాలంటే ఏం తెలియాలి? ముందు మన స్థితి తెలియాలి. లోకంలో ఉన్న వాళ్ళకి సువార్త చెబుతామండి. సువార్త చెప్పినప్పుడు వాళ్ళకి స్థితి తెలియాలి. ముందు వాళ్ళు ఎక్కడున్నారో తెలియాలి. పాపములతో అపరాధములతో చచ్చిన వారై ఉన్నారు. ఆ స్థితి అర్థమైతే యేసుక్రీస్తు మాటలు అంగీకరిస్తారు. అంగీకరిస్తే ఏమవుతారంటే వాళ్ళు పవిత్ర హృదయముతో వారు పవిత్రపరచబడతారు. ఆయన మాటల వల్ల, ఆయన రక్తం వలన ప్రోక్షించబడి ఏమవుతారంటే దేవుని ఎదుటి నీతిమంతులుగా తీర్చబడతారు. ఆ నీతిమంతులుగా తీర్చబడిన వాడు ఎలా ఫలించాలో అనేది దేవుని వాక్యాన్ని మనం చూద్దాం ప్రియమైన వాళ్ళరా. ఇదో ఈ మన క్రియల వలన కూడా కాదు అని తిమోతికి పత్రికలో చూడండి. ఒకసారి ఒక మాట చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 9వ వచనం చూడండి. చాలామంది క్రైస్తవులు కూడా ఈ రోజున నీతిమంతులుగా తీర్చబడిన వారందరూ అనుకుంటున్న మాట ఏమిటంటే నేను నీతిమంతుడిని ఎలా అవ్వాలని ఆలోచన. ఎందుకంటే భ్రమపరిచే ఆత్మ ఏం చేస్తున్నాడు అంటే యేసుక్రీస్తునందు నువ్వు నీతిమంతుడు అనే మాటను మర్చిపోజేసి నువ్వు ఆనాడు అవ్వమ్మ దగ్గరికి వచ్చి ఈ పండు తినకూడదా అని భ్రమపరిచినట్లుగా ఈ రోజున క్రైస్తవుల్ని ఏం చేస్తున్నాడంటే భ్రమ చేత నువ్వు నీతిమంతుడివేనా అనే ప్రశ్న వేస్తున్నాడు. యేసుక్రీస్తునందు నువ్వు నీతిమంతుడు అని దేవుడేమో సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అపవాదేమో భ్రమపరిచి ఆత్మ వచ్చి మన దగ్గర ఏం చేస్తుందంటే నువ్వు నీతిమంతుడువా అనే క్వశ్చన్ వేస్తున్నాడు. అప్పుడు సందిగ్ధంలో పడుతున్నాడు క్రైస్తవుడు, విశ్వాసంలో ఉండవలసిన వాడు. చూడండి ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక 9వ వచనం, మొదటి అధ్యాయం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఎలా పిలిచాడు? యేసుక్రీస్తునందు మనల్ని పరిశుద్ధపరచాలని పిలిచాడు. ఆయన ప్రత్యక్షత ద్వారా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రత్యక్షత ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేవడం ద్వారా మనకి నిరీక్షణ కలిగి ఉన్నాం. మనం నీతిమంతులమని ముందు నమ్మాలి. నమ్మగలిగితే మనం ఎలా క్రీస్తులో ఫలించాలో మనకు అర్థమవుతుంది. అసలు ఏమిటి ఫలించడం అనేది మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కొలస్సీలకు రాసిన పత్రికలో చూద్దాం. ఫలించడం అంటే మళ్ళీ నీతిమంతులం అవడానికి గలతీ పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్ళి నీతి ఫలమేమనగా అనే ఆలోచన కాదు ఇక్కడ. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్న
ఆ ఫలాలు మనలో నుంచి ఏం ఫలాలు కావాలని అనుకుంటున్నాడో ఒక్కసారి మనం చూడగలిగితే కొలస్సీలకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయము 5-6 వచనాలు చూడండి. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. సంఘం ద్వారా ఏమి వ్యాపిస్తుంది? ఏ ఫలాలు పొందుతున్నారు అంటే సువార్త సత్యము ఫలిస్తుంది. అంటే మనం ఫలించవలసింది ఏమిటి అంటే సువార్తను ఫలించాలి. సువార్తను ఫలించడం అంటే సువార్త తెలియజేయాలి. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది కదా, మనల్ని ఎందుకు అసలు ఆయన ఎంచుకున్నాడు అని, మనల్ని ఎందుకు లోకంలో నుంచి వేరుపరిచాడు అనేది ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. ఆయన గుణాతిశయాలంటే సువార్త. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకైతే మరణించాడో, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు 3వ దినాన తిరిగి లేచాడనే సువార్త ప్రచురము ద్వారా మనం రక్షణ పొందాం. ఆ రక్షణ అనేకులకు కలగజేయాలి. ఇది ఆశీర్వాదకరం. అదే గలతీలకు రాసిన పత్రికలో మనం చూడగలుగుతాం. ప్రియమైన వాళ్ళ చూడండి ఒకసారి. ఈ సువార్త అనేది మనం ఫలించాలి, సువార్తలో ఫలించాలి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే ముందుకు వెళదాం చదువుకుంటూ. 3వ వచనం నుంచి చూద్దాం. మూడో అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి చూద్దాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా, అది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? గలతీ పత్రిక రాస్తూ యేసుక్రీస్తునందున్న వారికి పత్రికను రాస్తూ ఓ అవివేకులారా అని మొదలుపెట్టాడు. ఎందుకంటే అవివేకులు ఎందుకు అయ్యారంటే, మొట్టమొదట యేసుక్రీస్తు నన్ను రక్షించాడు, నేను నీతిమంతుడయ్యానని విశ్వాస జీవితం ప్రారంభించారు. తర్వాత ఏం చేస్తున్నారంటే మళ్ళీ నీతిమంతులు అవ్వడానికి ధర్మశాస్త్రం క్రిందకి వెళ్ళే ఆలోచనలు, సున్నతి చేయించుకోవాలేమో, ఇవన్నీ ఆలోచన కలిగి ఉన్నారు సంఘాలు. ఎందుకంటే ఆ మొదటి నిబంధనని కొట్టివేయడానికి, నెరవేర్చి కొట్టివేయడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మొదటి నిబంధన ఆయన వచ్చే వరకు నిలిచి ఉంటుంది. ఆ గుడారము నిజమైంది కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారు వెళ్ళే పరలోకం నిజమైంది. ఆయన ఈ లోకానికి ఎందుకు ప్రవేశించాడంటే నిన్ను నన్ను ధర్మశాస్త్రం అనే ఆ యొక్క నిబంధన నుండి కొట్టివేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రికలో నుంచి ఒక మాట చూసుకుని ఇక్కడికి వద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ
ఫలించాలి అంటే దేవుని ఆశీర్వచనాన్ని పొందుకోవాలంటే ఇక్కడ తెలియచేస్తున్న మాటను మనం చూసినట్లయితే 7వ వచనం చూడండి. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవని కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. తరచుగా కురి వర్షం, మోషే గారి ద్వారా తరచుగా కురిసే వర్షం కాదు. మోషే గారి ద్వారా ఏమొచ్చినాయి అంటే ఈ లోకానికి ఆజ్ఞలు వచ్చినాయి. ఆ ఆజ్ఞలు పాటిస్తే నీతిమంతులు అవుతారనే ఆ పలకలు వచ్చినాయి ప్రియమైన వాళ్ళ. కానీ యేసుక్రీస్తు మూలంగా పలికిన మాటలు లేక సంఘంలో ఈ రోజున ఆత్మ మూలంగా పలికే మాటల వలన తరచుగా కురిస్తే మనం ఏమవుతామంటే బహుగా ఫలిస్తాం, దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందుకుంటాం. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడును. ఎప్పుడు ఆ గచ్చ పొదలు అయ్యి ముండ్ల తుప్పలు ఎదుగుతాయి అంటే నేను అసలు యేసుక్రీస్తునందు నేను నీతిమంతుడిని కాదేమో అని అనుకుంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు పనిచేయడు. ఆ పని చేయనప్పుడు ఏం చేస్తాం? ఫలాలు మనలో నుంచి రావు. ఆశీర్వాదం అనేది దేవుని యొద్ద నుండి పొందుకోలేం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ గలతీ పత్రికలో నుంచి దేవుడు మనలందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్న మాటల్ని ఒక్కసారి చూద్దాం. 4వ వచనం నుంచి చూసుకుంటూ వెళ్దాం. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, ఇది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుణ్ణి నమ్మినందుకు నీతిమంతుడయ్యాడా? లేక ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు బలి ఇచ్చినందుకు అయ్యాడని రాయించాడా? ఇస్సాకును బలి చేసినందుకు నీతిమంతుడయ్యాడు అనుకోండి, మనం కూడా ఏదో బలి అర్పించాలి, లేక ఏదోటి కానుక ఇవ్వాలి దేవుడికి, ఏదోటి సంతోష పెట్టాలి దేవుణ్ణి అనే ఆలోచనలో ఉండొచ్చు. కానీ అబ్రహాముని ఎలాగ నీతిమంతుడిగా ఎంచుకున్నాడు? ఆయన మాట వినడం వలన నీతిమంతుడిగా ఎంచాడు, క్రియల వలన కాదు. కానీ ఎందుకు ఇస్సాకుని అడిగాడు అంటే అతని హృదయంలో దేవుని కంటే ఎక్కువగా లేక పుట్టిన ఆ కుమారుడే ముద్రించుకుని పోయాడు అబ్రహాము హృదయంలో. ఆ హృదయంలో నుంచి ఆ కుమారుణ్ణి తీసివేసి ఆయన ప్రేమను ఉంచాలని లేక ఆయన్ని ప్రేమించాలని ఆయన కోరుకున్నాడు దేవుడు. అందుకనే ఆయన ఒక్కగానొక్కడైన ఎవరిని? ఇస్సాకుని బలి ఇమ్మని అడిగాడు. ప్రియ సహోదరులారా, కాబట్టి చూద్దాం, ముందుకు వెళదాం. 7వ వచనం చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. లేక చూస్తే కనుక ఇంకా ముందుకు వెళ్ళదు. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. ముందుగానే చూస్తాడండి మనందరినీ అబ్రహాం గారు. సువార్త ద్వారానే ఈ లోకానికి రక్షణ ఉంది ప్రియమైన వాళ్ళ. సువార్త ఏంటి అసలు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెబుతాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివానికి నిత్యజీవం అంటున్నాడా? కొంతమందికేనా? ప్రతివానికి ఎందుకు అంటున్నాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే నిలిచి ఉంటాడో వారు బహుగా ఫలిస్తారు. బహుగా ఫలిస్తే దేవుడి ఆశీర్వాదాలు ఈ భూమి మీద పొందుకుంటారు, పరలోకానికి అర్హులవుతాం. మనకి అర్థం కావాలి ప్రియ సహోదరులారా. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. మనం
అబ్రహాము కుమారులం. ఏ జాబితాలోని? ఇస్సాకు జాబితాలోనా యేసుక్రీస్తు ద్వారా కుమారులం అయ్యామా తండ్రికి? లేక ఆగరు సంతానము ద్వారా మనము దేవుని యొక్క పిల్లలమయ్యామా? ఆగరు సంతానము ద్వారా అయితే మనము దాసులం అవుతాం, దేవునికి పిల్లలం కాదు. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. పాత నిబంధన ద్వారా అయితే దేవునికి దాసులుగానే పిలవబడేవారం మనం. కానీ యేసుక్రీస్తునందు ఇవాళ దేవుని పిల్లలుగా మనం పిలువబడుతున్నాం. పాత నిబంధనలో ఉన్న భక్తులు ఎవరైనా సరే దేవునికి ప్రార్థన చేయాలి అంటే తండ్రి అని ప్రార్థన చేసే అనుభవం కాదు, దేవా అని ప్రార్థన చేసే అనుభవాలు వారివి. కానీ యేసుక్రీస్తునందు మనకి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రార్థన నేర్పించమన్నప్పుడు ఆయన నేర్పిస్తున్న మాట ఏమిటంటే పరలోకమందున్న మా తండ్రి అని. అంటే దేవుడిని మనకి ఎలా పరిచయం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటే తండ్రిగా పరిచయం చేస్తున్నాడు, తండ్రిగా పరిచయం చేస్తున్నాడు. కనుక దేవుని యొద్ద నుండి మనం ఆశీర్వాదాలు, తండ్రి యొద్ద నుండి మనం ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మనం విశ్వాస సంబంధమని ఎరిగి ఉండాలి. దేవుడు విశ్వాస అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. ఇది తెలియచేశాడట అబ్రహాం గారికి దేవుడు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు అయిన తర్వాత కూడా దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే మేము ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్నాయేమో, నేను ఇంకా నీతిమంతుడిని కాదేమో, దేవుడు నేను అడిగితే ప్రార్థన చేస్తే ఇవ్వడేమో అని ఆలోచన. నీకు ఏమి కొదవుగా ఉందో అడగమంటున్నాడు. జ్ఞానం కొదవుగా ఉందా ఇస్తానంటున్నాడు. క్రీస్తునందు మీరు ఏవి అడిగినను వాటన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తానికి సంసిద్ధంగా ఉన్నాడు. కానీ మనకి ఏమవుతుంది అంటే అపవాది మనల్ని భ్రమపరిచే ఆత్మ ఏం చేస్తున్నాడు అంటే మన యొద్దకొచ్చు నువ్వు నీతిమంతుడివేనా అని ఆలోచన చేస్తున్నాడు. అంటే నువ్వు నీతిమంతుడువా అని అంటున్నాడంటే మన కొరకు జరిగిన బలినేం చేస్తున్నాడు? శ్రేష్టమైంది కాదని చెబుతున్నాడు. అసలు దేనివల్ల నీతిమంతులమయ్యా మనం? యేసుక్రీస్తు బలి అవ్వడం వలన, మన నీతి వలన కాదు, మన క్రియల వలన కాదు. మనం నీతిమంతులం కాదని భ్రమపరుస్తున్నాడంటే మనం భ్రమపరిచి అలా ఆలోచిస్తున్నామంటే అప్పుడు ఆ బలి ఏమవుతుంది? శ్రేష్టమైంది కాదు అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళు. అందుకనే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచిన మనము నీతిమంతులమని ఎంచగలిగితే, పవిత్రులమని ఎంచుకోగలిగితే మనం ఎలా ఫలించాలో నిలిచి ఉంటాం యేసుక్రీస్తులో. ఎప్పుడు నిలిచి ఉంటాం? ఆయన దగ్గర ఎప్పుడు నిల్చుంటాం? నిలిచి ఉంటాం అంటే ఆయనలో నిలిచి ఉంటామంటే ఆయన దగ్గర నుంచోవాలి. ఎప్పుడు భయం ఉండదు చెప్పండి? దేవుని దగ్గరికి రావాలి, లేక దేవుని కుమారుడి దగ్గరికి రావాలి, స్నేహం చేయాలి. ఎప్పుడు భయపడం? నేను నీతిమంతుడినేమో అన్నప్పుడే మనకు భయం ఉండదు. నేను నీతిమంతుడిని కాదంటే దూరంగానే ఉంటాం. కనుక మనం పవిత్రులమని ఎప్పుడైతే విశ్వసించగలుగుతామో, యేసుక్రీస్తు రక్తము నా పాపములను కడిగి వేసింది, నేను పవిత్రుడిని అని ఎప్పుడైతే మనం విశ్వసించగలుగుతామో అప్పుడు క్రీస్తులో నిలబడగలుగుతాం. నిలబడతాం అంటే మళ్ళీ అవివేకమైన ఈ గలతీయులు ఆయన ఎందుకు రాశాడంటే మీరు మొట్టమొదటగా ఏం ప్రారంభించారు అంటే ఆత్మ ద్వారా జీవించడం ప్రారంభించారు. ఇప్పుడు మళ్ళీ శరీర రూపకంగా ఆజ్ఞల దగ్గరికి వెళితే కనుక మీరు అవివేకులే అవుతారు అని చెబుతుంది దేవుని వాక్యం. కనుక మనం బహుగా ఫలించాలి. ఎందుకంటే దేవుడి యొక్క ఆలోచనది. దేవుడు యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే బహుగా ఫలించాలి. తండ్రి సంతోషిస్తాడు. అప్పుడు మీరు ఏమి అడిగినా మీకు అనుగ్రహిస్తాడు దేవుడు. అంటే ఏం చేయాలి? ముందు మనం నీతిమంతులమని ఎంచుకోవాలి, క్రీస్తులో నిలబడి ఉండాలి. అంటే విశ్వాసం ద్వారా మేము జీవించాలి. జీవించడం ద్వారా ఏమవుతుంది అంటే అప్పుడు బహుగా ఫలిస్తాం. ఫలించడం అంటే ఏంటి? సువార్తను ఈ లోకానికి తెలియచేస్తాం. ఇదిగో సువార్త ద్వారా నేను రక్షణ పొందాను అని ఆలోచన కలిగి సువార్త ద్వారా అనేకులను క్రీస్తులోనికి తీసుకురాగలుగుతాం. అప్పుడు పరలోకంలో తండ్రి సంతోషిస్తాడు. మనం ఏమి క్రీస్తునందు అడిగినా వాటన్నిటినీ ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరులారా, అదే చెబుతున్నాడు చూడండి. ఇంకా ముందుకి చదువుకుంటూ వెళ్దాం, సమయం అవుతుంది కనుక.
10వ వచనం చూడండి. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర సంబంధము మందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడని సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు ప్రియ సహోదరులారా. దాని విధులను ఆచరించువాడును వాటి వలననే జీవించును. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. దేని నుంచి విమోచించాడంట? ధర్మశాస్త్రం అనేది శాపం మనలందరినీ ఏం చేసిందంటే పాపం చేత బంధించేసింది. ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తే ఎవరినైనా ఏమంటుందంటే నువ్వు పాపివి అని తెలియచేస్తుంది. పాపం చేత ధర్మశాస్త్రం ఏం చేసిందంటే మనల్ని బంధించింది. కానీ ఆ ధర్మశాస్త్రం అనే పాపం నుండి మనల్ని ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి. దాని కింద నుంచి మనల్ని విమోచించాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు వాటి యందునే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రం యొక్క శాపం అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మనుషులందరూ నీతిమంతులు కాదు పాపాత్ములు అని చెబుతుంది. ఆ పాపం నుండి మనల్ని విమోచించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రక్షణ మనం నమ్మగలిగితే యోహాను సువార్తలోనికి వెళ్ళి మాటను చూసుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి, నాకు వేరుగా అంటే నేను నీతిమంతుడిని కాదేమో అనుకుంటే మళ్ళీ ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తాడు. వేరుగా ఉండడం అంటే అదే ఇందాక చూపించాను గలతీ పత్రికలో. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యేసుక్రీస్తునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి నిలిచుంటామో అప్పుడు బహుగా ఫలిస్తాం. ఫలించడం ద్వారా తండ్రి సంతోషిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన ఆశీర్వదిస్తాడు. ఇక ఆశీర్వాదం పొందుకోవాలంటే సూత్రం ఏమిటంటే దేవుణ్ణి ఏదో మనం ఇచ్చి సంతోషపరచడం కాదు, కానీ దేవుడు మన కోసం మన శాపాల నుండి మన పాపాల నుండి విమోచించడానికే యేసుక్రీస్తు ప్రభువు వారిని లోకానికి పంపించాడు. అది విశ్వసించాము. విశ్వసించడం ద్వారా మనం ఏం చేయాలంటే ఈ రోజున క్రీస్తు ద్వారానే జీవించాలి. ఎఫెసీ పత్రికలో ఆయన సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తునందు పిల్లలుగా చేయబడ్డాము కనుక యేసుక్రీస్తునందు ఈ సర్వలోకము ఆశీర్వదించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పం. ఆ సంకల్పంలోనికి వచ్చిన క్రైస్తవులు కూడా నేడు ఏం చేస్తున్నారంటే మేము ఇంకా పాత నిబంధనలో ఉన్నామేమో అని అనుకుంటున్నారు. పాత నిబంధనలో ఉంటే మనం ఇంకా శాపం కింద ఉన్నాము. శాపం కింద ఉన్న వారు ఎవరు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి అర్హులు కాదు. క్రీస్తు ద్వారా, ఆత్మ ద్వారా, సత్యము ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి ఏమాత్రము అర్హత లేనివారు. నేను పాపిని అని అనుకుంటే కనుక మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఏమాత్రము అర్హులం కాదు. మనం క్రీస్తునందు ఏమైతే అయి ఉన్నామో, నీతిమంతులమయ్యామో, మనం దేవుని ఆత్మ ద్వారా ఈ రోజున ఆత్మ ద్వారా, సత్యము ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి క్రీస్తు దగ్గరికి వచ్చి ఉన్నాము. క్రీస్తులో మనం నిలిచి ఉంటే ఫలిస్తే, ఫలించడం అంటే సువార్తను ఫలించడం. ఫలిస్తే కనుక
మనం దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చిన వారు అవుతాం. దేవుని ఇష్టాన్ని నెరవేర్చితే కనుక దేవునిలో ఫలింపులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి మెండుగా ఉంటాయి. భక్తి ఇప్పటి జీవపు విషయంలోనూ రాబోవు జీవపు విషయంలోనూ మేలుకరమైంది. అలాంటి మేలుకరమైన జీవితాన్ని మనం జీవించాలి అంటే యేసుక్రీస్తునందు మనకి ఎన్నైతే వాగ్దానాలు ఉన్నాయో వాటన్నిటిని పొందుకోవడానికి నేను దేవునికి ఇష్టడిని అని ఎప్పుడైతే నమ్మగలుగుతామో ఆ ఆశీర్వాదాలన్నింటినీ మనం పొందుకోగలుగుతాం. ప్రతి అవసరత ఏది మీకు ఇష్టమో అడగండి, వాటినన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడు యేసుక్రీస్తు ద్వారా అని తెలియచేస్తున్నాడు. ఈ మాటలన్నీ మనం విశ్వాసం ద్వారానే నీతిమంతులమయ్యామని ఎంచుకుంటేనే యేసుక్రీస్తునందు నిత్యజీవం ఉన్నది. ఈ లోకంలో జీవితం కూడా ఆయన ద్వారా జీవిస్తామని నమ్మితేనే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతామని మరి ఇచ్చిన మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధనలోనికి వెళ్దాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రములు దేవా. అబ్రహాము గారి ద్వారా ఈ లోకములో ఉన్న సర్వజనులను మీరు ఆశీర్వదించాలి అని అబ్రహాము గారికి ముందుగానే వాగ్దానం చేసి సువార్తను ముందుగా ప్రకటించారు. ఆ సంకల్పము భూమికి పునాది వేయబడక మునిపే క్రీస్తుని లోకమునకు పంపించి ఆ పాపముల నుండి అపరాధముల నుండి మమ్మల్ని విడిపించాలని ధర్మశాస్త్రము క్రింద ఉన్న యూదులను అదే ధర్మశాస్త్రము మమ్మల్ని పాపముతో బంధించి ఉన్నదని వాటన్నిటి నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు అనే కృపను ఈ లోకానికి మీరు పంపించారు. ఆయన్ని విశ్వసించడం ద్వారా మేము నీతిమంతులమయ్యామని తండ్రి మీరు తెలియచేస్తున్నారు. మాటలను బట్టి తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. ఆ నీతిమంతుడు ఎలా జీవించాలో సంఘము ద్వారా అనేక సంగతులను పరిశుద్ధాత్మ ద్వారా మీరు ప్రతి మనిషికి అనునిత్యము తెలియజేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆ మాటలు తెలుసుకోవడానికి కొంత సమయాన్ని ఇచ్చి మీ సన్నిధిలో ఎల్లప్పుడూ మీరు పరలోకం నుండి కురిపించే ఆ మాటలను మేము తరచుగా మా హృదయాల్లో ఉంచుకుంటే మేము బహుగా ఫలించేవారిగా ఉంటాము అని తెలియచేస్తున్నారు దేవ. మీ మాటలు మా యందు నిలిచి ఉంటే మేము మిమ్మల్ని సంతోషపరిచేవారిగా, క్రీస్తుని లోకానికి చాటేవారిగా ఉంటాము అని తెలియచేస్తున్నారు. మీ ఎదుట మా నీతి మీ ఎదుట మురికి గుడ్డల వంటిది. ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడునూ నీతిమంతుడిగా తీర్చబడదని స్పష్టంగా తెలియచేస్తున్నారు. అందుకనే ఏ మనుష్యుడు నీతిమంతుడిగా మారలేకపోతున్నాడని క్రీస్తునందు అందరినీ నీతిమంతులుగా తీర్చాలని ఉచితంగా ఈ లోకానికి ఆయన్ని అనుగ్రహించారు. ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఇస్తారని వాగ్దానం చేసి లోకానికి పంపించారు కాబట్టి ఆయన విశ్వసించిన మేము ఆయన యందు నిలిచి ఉండి తండ్రి మేము బహుగా ఫలించాలి అని మీరు కోరుకుంటున్నారు. అటు రీతిగా గ్రహింపుగలిగి అనేకులను క్రీస్తు కొరకు ప్రోగు చేయలాగన సువార్త పనిలో మేమందరం ముందు కొనసాగలాగన మీకు ఆశీర్వచనములు మేము పొందుకునేలాగన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ ఒక వాక్యము ఎందరైతే వింటున్నారో వారందరూ విశ్వాస జీవితాల్లో స్థిరులుగా ఉంటూ క్రీస్తునందు మాకు ఉన్న వాగ్దానములను పొందుకునేలాగన మనందరినీ దీవించి ఆశీర్వదించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైనా యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.